మొన్నటి పాటని ఇవాళ పాడటం ఏంటి గురువమ్మ? రాఘవయ్య కూతురికి మా రూపారాణి పాటంటే చాలా ఇష్టం. మొన్నదాని పెళ్లి జరిగింది. పెళ్లిలో రూపారాణి పాటల ప్రోగ్రాం పెడదాం అనుకుంది. శ్యామకి కుదరదు కాబట్టి మా రూపారాణికి వేరే ప్రోగ్రాం ఉందని వాళ్లకు చెప్పాను. ఇవాళ ఆ అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నారు. ఆ సందర్భంగా రూపారాణి ప్రోగ్రాం పెట్టమని అడిగారు. ఎందుకంటే ఇవాళ శ్యామ వస్తుందని తెలుసు కాబట్టి సరే అని చెప్పాను. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. అమ్మాయి ఇలా వచ్చిందో లేదో అలా పాట పాడటానికి తీసుకెళ్తున్నావేంటి గురువమ్మ? కుదరదా? పాట పాడడానికి మీ అమ్మాయిని తీసుకెళ్ళద్దా? సరే తీసుకెళ్ళను. ఇచ్చేయండి. నాకివ్వాల్సిన 10 లక్షలు నాకిచ్చేయండి. ఇప్పటికిప్పుడు అన్ని లక్షలు ఎలా ఇస్తాం గురువమ్మ? ఇవ్వలేరు కాబట్టే నోరు మూసుకుని నాతో పాటు పాట పాడడానికి రా. సరే పదండి. నడో. శ్యామ, ఈ నోట్ల కట్టలతో నేనిచ్చే ట్విస్ట్కి నీ నోరు పడిపోతుంది. నువ్వు లైఫ్ లాంగ్ నీ పుట్టింట్లోనే ఉండిపోతావు. నేను అఖిల్ని తీసుకొని హ్యాపీగా ఇక్కడికి వచ్చేస్తాను. ఆగండి బావగారు. కిట్టు, బావగారు కాళ్ళు కడుక్కుందరు గానీ షూ విప్పండి. ఓకే. అయ్యో ఆగండి బావగారు. నాన్న, అయ్యో మీరు కడుగుతున్నారేంటి? ఇది మా పద్ధతి బాబు, దయచేసి కాదనకండి. ఓకే గోవిందు.
ఇప్పుడు రండి బాబు. కూర్చోండి బాబు. కూర్చోండి బావగారు. తీసుకోండి బావగారు. థ్యాంక్ యూ. అమ్మగారు ఎలా ఉన్నారు బాబు? బాగున్నారండి. ఫైన్. చాలా సంతోషం బాబు. పదహారు రోజుల పండక్కి మీరు ఖచ్చితంగా వస్తారని మా శ్యామ చెప్పినప్పటికి కూడా మీకు కుదురుతుందో లేదో, మీరు వస్తారో రారో అని చాలా భయపడిపోయాను. అదేంటండి అలా అంటారు? కుదరకపోయినా ఇలాంటి వేడుకలకి కుదుర్చుకొని రావాలి కదా. అంటే మీ అమ్మగారి ఆరోగ్యం అంత బాగోలేదని శ్యామ చెప్పింది. అందుకని ప్రస్తుతం మమ్మీ ఆరోగ్యం బాగుందండి. అందుకే మమ్మీని వదిలి ధైర్యంగా రాగలిగాను. ఏంటి 16 రోజుల పండక్కి నువ్వు కూడా వస్తున్నావా? అవును గురువమ్మ, వస్తున్నాను. ఆల్రెడీ బయలుదేరాను. నేను వస్తుంది 16 రోజుల పండగని ఘనంగా జరిపించడానికి మాత్రం కాదు, శ్యామాని అందరి ముందు దొంగం చేసి అఖిల్కి అసహ్యం కలిగేలా చేసి శ్యామని పుట్టింట్లో వదిలేసి అఖిల్ బాబుని ఒక్కనే తీసుకెళ్లడానికి వస్తున్నాను. అవునా? అవును. దానికి నీ సాయం కావాలి. చెప్ప ఐశ్వర్య, శ్యామ శాశ్వతంగా పుట్టింట్లో ఉండడం కోసం నేనేం చేయమన్నా చేస్తాను. చెప్పు. అలాగే ఐశ్వర్య, నువ్వు చెప్పినట్టే చేస్తాను. థ్యాంక్స్ గురువమ్మ. నేను కరెక్ట్గా రాత్రి భోజనాల టైంకి ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాను. ఆ తర్వాత నువ్వు ఎంట్రీ ఇవ్వు. జీవితంలో శ్యామకి మా ఇంట్లోకి ఎంట్రీ లేకుండా చేద్దాం. ఓకే. నా కూతురు రూపారాణి గురించి నేనేం దిగులు పడనక్కర్లేదు. శ్యామ శాశ్వతంగా పుట్టింట్లోనే ఉండిపోబోతోంది. బాబు, నిజంగా మీ తాతగారు మా శ్యామ పాలిట దేవుడు బాబు. ఆయన మా శ్యామాని మీ ఇంటి కోడలుగా అంగీకరించారు కాబట్టి సరిపోయింది. లేకుంటే మా శ్యామ జీవితం ఏమైపోయేదో. కన్నయ్యని అంతలా పూజించే శ్యామకి ఏం కాదండి. మీరేం టెన్షన్ పడకండి. బాబు, వడ్డించమంటారా? అలాగే అత్తయ్య గారు. ఏమండి, ఒకసారి ఇలా రండి. ముందు వడ్డించి వస్తాం. ఒకసారి రండి. అత్తయ్య గారు మీతో ఏదో మాట్లాడాలనుకుంటా. వెళ్ళండి. రండి. అలాగే బాబు. ఇంకేంటి? ఏమైంది? అది కాదండి, ఏంటి? అల్లుడి గారికి డైనింగ్ టేబుల్ అలవాటు కదా. మన ఇంట్లో ఆ సౌకర్యం లేదు.
నేను మీతో పాటే కింద కూర్చుని తింటాను. మీరు కింద కూర్చోవడం ఏ కూర్చోకూడదా? అంటే మీకు అలవాట్లేదు కదా అని. ఇప్పుడు అలవాటు చేసుకుంటాను. చాలు. అల్లుడు గారు తినండి, మొహమాట పడతారేంటి? తినండి. తినండి బావగారు, మొహమాట పడతారేంటి? అమ్మా అది కూడా ఎయ్. తినండి అల్లుడు గారు. పదహారు రోజుల పండక్కి వదిన కూడా వచ్చినట్టుంది. ఏంటిది? ఏంటి మీరు చేస్తున్న పని? బుద్ధి బుర్ర ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? ఏం చేశామమ్మా? ఏం చేశారా? అవమానం చేశారు. మా అఖిల్ బాబుకి ఘోర అవమానం చేశారు. అవమానమా? అవును, అవమానమే. నాకేం అవమానం చేశారు వదినా? ఇంతకంటే ఇంకేం అవమానం చేయాలి? గోల్డెన్ స్పూన్తో పుట్టిన నిన్ను ఇలా కింద కూర్చోబెట్టి అన్నం పెట్టడం అవమానం కాదా? అంటే వాళ్ళకి డైనింగ్ టేబుల్ లేదు. వాళ్ళకి డైనింగ్ టేబుల్ లేదు. కొత్తల్లుడు వస్తున్నాడు కదా అని చెప్పి డైనింగ్ టేబుల్ కొనే అంత స్తోమత లేదు. ఓకే, లో క్లాస్ పీపుల్ కాదండం లేదు, కానీ నీలాంటి హై క్లాస్ అల్లుడు వచ్చినప్పుడు ఉన్నంతలో నీకు ఎంతో కొంత కంఫర్ట్ ఇవ్వచ్చు కదా. కనీసం కుర్చీ స్టూలు వేసన్నా నీకు అన్నం పెట్టొచ్చు కదా. ఇలాంటివేమీ లేకపోగా వాళ్ళ లెవెల్కి నిన్ను దింపి కింద కూర్చోబెట్టారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మాయి మెళ్ళో తాళి కట్టావు కాబట్టి నీకు ఎక్కడ పెట్టినా ఏం పెట్టినా చచ్చినట్టు తింటావనేగా. వదినా, జరిగింది తెలుసుకోకుండా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడద్దు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు కుర్చీ స్టూలు వేసి పెడతా ఉన్నారు, నేనే వద్దన్నాను. వాళ్లతో పాటు కింద కూర్చొని తింటానని నేనే చెప్పాను. సో వాళ్ళ సైడ్ నుంచి తప్పేం జరగలేదు, నాకేం అవమానం జరగలేదు. ఓకే ఓకే. కాళ్ళు కడుకుని రండమ్మా, మీకు కూడా వడ్డిస్తాను. ఏం వడ్డిస్తారు? మీ అల్లుడి గారి కోసం చేసిన ఆవకాయ పిండి వంటలు వడ్డిస్తారా?
నాన్ వెజ్ లేందే నాకు ముద్ద దిగదు. నాకు కావలసిన ఫుడ్ తెమ్మని గురువమ్మ గారికి చెప్పాను. ఆవిడ తెస్తుంది. ఐశ్వర్య, ఎంతసేపోయిందమ్మా వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. అవునా? నాకు ఫుడ్ తీసుకొచ్చాను. చల్లటి వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చాను. మంచి పని చేశారు. వీళ్ళ ఇంట్లో ఎలాగూ ఫ్రిడ్జ్ ఉండదు, చల్లటి నీళ్లు ఉండవు. అలా కూర్చుని తినండమ్మా. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఉక్క పోస్తోంది. దీనికంటే బయట చెట్టు కింద కూర్చొని తినడం బెటర్. హాయిగా చల్లగా ఉంటుంది. బయట తిందు పద ఐశ్వర్య. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టమంటారు? ఆ రూమ్లోకి వెళ్ళి పెట్టు. అది నువ్వు చెప్తే ఎలాగా? ఈ ఇంట్లో వాళ్ళు చెప్పాలి. వాళ్ళని అడగండి ఆ రూమ్లో పెట్టుకోవచ్చో లేదో అని. అయ్యో పెట్టచ్చు, ఆ రూమ్ లో పెట్టచ్చమ్మా. నేను తీసుకెళ్లి పెడతానుండు. మీరు కూర్చొని బాగా తినండి, నేను బయటికెళ్ళి తింటాను. మీరు కూర్చోండి. కూర్చోండి బాబు. మొత్తానికి మనం అనుకున్నట్టుగా నీ బ్యాగ్ని బెడ్రూమ్లోకి చేర్చాం. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓకే ఐశ్వర్య, అదంతా నేను చూసుకుంటాను. అయ్యాయా అండి మీ భోజనాలు? అయ్యాయమ్మా. అఖిల్ ఎక్కడా? వస్తారమ్మా, లోపల తాంబూలం వేసుకుంటున్నారు. ఓహో, కొత్త అల్లుడికి తాంబూలం కూడా ప్రొవైడ్ చేశారన్నమాట మీరు. లోపల ఉక్కగా ఉందన్నావు కదమ్మా, ఇక్కడ బాగానే ఉందా నీకు? పర్వాలేదు. అయితే మరి మీ పడక ఇక్కడే ఏర్పాటు చేయమంటారా? ఇక్కడ చెట్టు కింద వియ్యాల వారిని బయట చెట్టు కింద పడుకోబెట్టి అవమానించాలనుకుంటున్నారా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. లోపల కంటే ఇక్కడ బాగుంది అన్నారు కదా అని. ఇక్కడి కంటే బజారులో ఇంకా బాగుంది అంటాను. అందుకని అక్కడ పక్క వేసి అక్కడ పడుకోమంటారా నన్ను?